కాదా అనేది. ముందుగా ప్రేక్షకులకు మీకు గుడ్ ఈవినింగ్. అలాగే ఈరోజు జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా గొప్ప మహనీయుడు, అతనికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. అంటే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాను. ఒక బ్రీఫ్గా చెప్పాలనుకుంటున్నాను. ప్రజాస్వామ్యం అని అనుకున్నప్పుడు ప్రజాస్వామ్యం ముసుగులో పెద్దల మోసకర్తనం, ఉదాహరణకు ఎమ్మెల్సీ, ఉదాహరణకు రాజ్యసభ. ఏం అవసరం? ప్రజల్లో ప్రత్యక్షంగా ఓట్లు లేనోడికి రాజ్యసభ ఎందుకు అవసరం? ప్రజలతోని ఓట్లు వేయించుకోలేనోడు ఎమ్మెల్సీ ఏం అవసరం? ఎమ్మెల్సీ పెద్దల సభ, రాజ్యసభ పెద్దల సభ. మరి వాళ్ళు ఎక్కడ పోతున్నారు? ఎవడెవడికి వస్తున్నాయి పోస్టులు? అంటే దొంగలంతా అక్కడ పోతున్నారు, రౌడీ షీటర్లు అంతా అక్కడ పోతున్నారు, కులాల ప్రాతిపదికన మీరు ఇస్తున్నారు, మతాల ప్రాతిపదికన ఇస్తున్నారు. వాడికి ఒక సైంటిఫిక్గా అచీవ్మెంట్ లేనోడు కూడా ఎమ్మెల్సీ ఇస్తున్నారు. అంటే వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ముగ్గురు మిత్రులు మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యం గురించి, చాలా సంతోషం. కానీ వీళ్ళకి ఏమవుతుందంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు కోరుకునేది ఏంటంటే ప్రజలు మనశ్శాంతిగా ఉండొద్దు. మనశ్శాంతిగా వాళ్ళు బాగుంటే మన జెండాలు మోసేటోడు ఎవడు ఉండడు, వాళ్ళు బాగుంటే కొట్లాడుకునేటోడు లేడు, వాళ్ళందరూ బాగుంటే మన మైకులకు పని లేదు, మన నోరుకు పని లేదు అనేది కాన్సెప్ట్. ఇప్పుడు యునానిమస్ అని అంటున్నారు. యునానిమస్ అంటే ఒకరికి ఒకటి తాగిపించేది లేదు. యునానిమస్ అంటే ఒకడొకడు విమర్శలు చేసుకునేది లేదు, కొట్లాటలు లేవు, పోలీస్ బందోబస్తు లేదు, పోలీస్ కేసులు లేవు. అప్పుడు మరి ఈ నాయకులకు వచ్చిన కష్టం ఏంటి? అంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండదు. ప్రశాంతంగా ఉంటే అరే మీరు తెలివి పడుతున్నారు, మీలో ఐకమత్యమైంది, మీలో సానుకూల వాతావరణం ఏర్పడితే మరి మేమే పోయి చెప్పాలి, మా మూటలు మోసేటోడేవాడు, మా జెండాలు మోసేటోడేవాడు, మా అంటే వీళ్ళు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే ఆవేశపడి కొట్లాడుకునేటోడేవాడు. అందుకోసం వీళ్ళు వద్దంటారు. ఉదాహరణకు ఇవాళ మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇంకేది కావచ్చు, ఇవాళ అదే నియోపోలిసా ఏదో ఉంది, అక్కడ ఆప్షన్ వేసారు. ఎందుకు వేసారు? ఎందుకు 137 కోట్లు ఓన్కి ఇచ్చారు? అంటే నువ్వు డబ్బులు తీసుకుంటే నీకు అభివృద్ధి. అదే నీకు ఉప్పల్ బాగాయత్తులు ఆప్షన్ చేసి ప్లాట్లు అమ్ముతారు కదా, ఆప్షన్ చేసి భూములు అమ్ముతారు కదా, దేనికోసం? అభివృద్ధి కోసం పైసలు కావాలి. మరి అభివృద్ధి కోసం ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి ఇస్తారు. ఎంతమంది మంత్రులు అందుబాటులో ఉంటున్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఉంటున్నారు, వాళ్ళు పోయించినట్టుగా వీళ్ళు కూడా పోతారు. వాళ్ళు పోయించినప్పుడు వీళ్ళు కూడా పోతారు కదా. ఈయన నియోజకవర్గంలో ఎమ్మెల్యే హైదరాబాద్లో ఉండి ఈయన భార్య, పిల్లలు, వ్యాపారం అన్నీ చూసుకుంటారు. మరి సర్పంచ్ ఉన్నోడు ఉండొద్దా? అంటే సర్పంచ్ ఉన్నోడు మాత్రం క్షేత్రస్థాయిలో వాని జీవితం త్యాగం చేయాలి, వీడు మాత్రం ఫ్యామిలీతో ఉండొద్దు, వాని పిల్లలతో ఉండొద్దు, అక్కడే ఉన్నోనికి ఓటేయమని అంటారు. అంటే బేసిక్ ఏంటి అంటే గతంలో 2019 ఎలక్షన్స్ జరిగినప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్లో 16% ఏది సర్పంచ్ ఎలక్షన్స్లో యునానిమస్ అయింది. అదేవిధంగా వార్డు సభ్యులు కూడా 26.4% యునానిమస్ అయింది. అంటే సుమారుగా 25-26 వేల మంది. అంటే అక్కడ ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది కదా. ఇవాళ అందుకే అంటున్నాను, మొన్న కూడా నేను మాట్లాడినాను, రేవంత్ రెడ్డి గారు బ్రదర్ కొడుకు పెళ్లికి ఎవరు పోయినరు? మన రామచంద్రరావు గారు వెళ్ళిండ్రు, బట్టి విక్రమార్క ఉదాహరణ చెప్తున్నారు. బట్టి విక్రమార్క గారి కొడుకు ఎంగేజ్మెంట్ కి కవిత పోయింది, అపోజిషన్ లీడర్లు పోయినరు, రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళు పోయినరు, తన్నుకుంటారా కొట్లాడుకుంటారా అనుకున్న వాళ్ళు అందరు పోయి మీరు బాగుంటారు, వాడు మాత్రం బాగుండదు. ఇది వీళ్ళ కక్ష సాధింపు, ఇది వీళ్ళ రాజకీయ నేపథ్యం. ఇవన్నీ గ్రామాల ప్రజలకు ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకు అర్థం అవుతుంది? అర్థం అవుతారు కాబట్టి, చైతన్యవంతులు అవుతారు కాబట్టి వాళ్ళు యునానిమస్ అవుతున్నారు. ఆ యునానిమస్ అయిపోతే వీళ్ళ ఎగ్జిస్టెన్స్ కోల్పోతారు. యునానిమస్ కావద్దాం నేను మళ్ళీ పాయింట్ క్లియర్ చేసుకోండి. యునానిమస్ కావద్దాం లేదు, నేనేమన్నా ప్రజల దగ్గర నుంచి వస్తే మంచిది. ప్రజల నుండి ఎట్లా వస్తారు? ఎవరు రాదు. ఎందుకు రాదు? జరుగుతుంది ఎక్కడి నుండి? ప్రజలే కాదు, ప్రజల దగ్గర నుంచి రావట్లేదు. ప్రాబ్లం అదే. ప్రజల దగ్గర నుంచి రాకుండా వీళ్ళే ఓపెన్ ఆఫర్లు ఇస్తున్నారు. మేము మమ్మల్ని ఏకగ్రీవం చేసుకుంటే మేము 50 లక్షలు లేదు, మేము వీళ్ళే ప్రపోజల్. ఎవరైతే అభ్యర్థి నేనేమంటున్నా, ఇప్పుడు వాళ్ళు ఇవ్వాలి అని అనుకున్నప్పుడే కదా వాళ్ళు తెలిసేది. వేరే వ్యక్తికి ఎలా తెలుస్తుంది? నువ్వు ఇస్తారా ఇవ్వరా అనేది ఎవరికి తెలుస్తుంది? వాళ్ళు అనౌన్స్ చేయాలి. ఇప్పుడు ఎవరి ఇంటికి పోయి అడుగుతారా?
ఇప్పుడు అక్కడ డబ్బులు ఇచ్చినంత మాత్రాన యునానిమస్ లా కేవలం డబ్బే ప్రధానం కాదు. అక్కడ కూడా గ్రామీణ ప్రాంతాలు ఉన్నారు, కుల సంఘాలు ఉంటాయి, నాయకులు ఉంటారు, సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ వాళ్ళు ఉంటారు, అప్పటిదాకా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఉంటారు, గ్రామం కోసం పనిచేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఆషామాషిగా ఉండరు. ఇప్పుడు ఒకవేళ శాసనసభ ఎన్నికలు ఉన్నాయనుకోండి, ఈ కులాల మీటింగ్లు పెడతలేరా, మతాల మీటింగ్లు పెడతలేరా, కమ్యూనిటీ హాల్స్ కట్టిస్తలేరా? మరి ఇవన్నీ చేసినప్పుడు అదే ప్రాతిపదికన జరుగుతుంది, ఇదన్నీ జరగదు. ఇప్పుడు అక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక శాసనసభ గెలవాలి అంటే మీరు కులాల ప్రాతిపదికన మీటింగ్లు పెడతలేరా? మీరు అక్కడ ఉన్న ఒక లీడర్ని పట్టుకొని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తలేరా? అంటే అక్కడ మీరు కనుక చేస్తే మీ ఎగ్జిస్టెన్స్ కోసమేమో అవన్నీ చేస్తారు, కానీ గ్రామంలో వాడు కలిసి ఉండడం కోసం మాత్రం చేస్తే తప్పు అనలేదండి. మళ్ళీ అనరు మీరు అంటే మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు సార్, మీరు మిస్ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. ఇప్పుడు మేడం ఒకప్పుడు ఎక్కడ ఉండే కల్చరు, ఓట్లకు పైసలు ఎవరు అడిగారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కడో రిమోట్ ఏరియాలో మాకు ఎంత ఇస్తారని అడిగేటోళ్ళు. ఇవాళ మీరు పోయి చూడండి, అపార్ట్మెంట్ వాళ్ళు కూడా అడుగుతున్నారు, చెప్పు కూడా సిగ్గండి, చదువుకున్న వాళ్ళు అడుగుతున్నారు ఏమొస్తుందని. ఇప్పుడు ఒకటే ఇస్తే అడుగుతున్నారు అంటే ఆ కల్చర్ క్రియేట్ చేసింది ఎవడు? అదే సార్ ఏమన్నా తాగిపోయడానికి వచ్చింది. ఆ క్రియేట్ చేసినా కూడా జనాలు కూడా ఎప్పుడో ఆబ్వియస్లీ వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే రాజకీయ నాయకులను, ఎమ్మెల్యేలను, ఎంపీలని వాడు పూటగతి లేనోడు, లేకపోతే బండి సక్క లేనోడు, స్కూటర్ సక్క లేనోడు, వాడు కోట్ల రూపాయలు వ్యాపారం చేసి సంపాదిస్తున్నాడు కాబట్టి వీడు మన ఇంట్లోకి వెళ్ళి ఏమి ఇస్తలేడు, వీడు ఇంతకు వాడు ఎంత ఇచ్చినా తక్కువ ఇంకెక్కువ తీసుకోవాలని అనుకుంటున్నారు. అది మన పైసలే, పబ్లిక్ పైసలే. సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఇస్తుండ్రు కదా, ఇది ఉండండి గెలవండి, గెలవమనండి కాంగ్రెస్ ను, బీఆర్ఎస్ ను, బీజేపీని. ఒక్కరు కూడా అందరూ అంటారు నేను మద్యపానము డబ్బులు లేకుండా మీకు గుండె మీద చేసుకొని వెళ్తామని చెప్పండి. నేను ఒకటే ఒక ఎమ్మెల్యే డబ్బులు ఒక చేతి నుండి ఇవ్వాలి. అక్కడ 4 లక్షలు 5 లక్షల మంది ప్రజలు ఉంటారు. 4 లక్షల మంది పోయి అడగరు. నువ్వు ఒక్కడే చిత్తశుద్ధితో అనుకుంటే నేను ఇవ్వను డబ్బులు అని అంటే నేను ఎవడొచ్చి అడుగుతాడు? అక్కడే కంట్రోల్ అవుతుంది కదా. ఇప్పుడు ప్లాస్టిక్ అదే అంటారు, ప్లాస్టిక్ మనం మానేయాలి, ప్లాస్టిక్ వాడొద్దు అంటే అసలు మ్యానుఫ్యాక్చర్ దగ్గర కంట్రోల్ చేయండి. యూజర్షిప్ దగ్గర పోయి లబోదీపో మొత్తుకొని ఇక్కడే మొత్తుకుంటారు. మీరు ఆ ప్లాస్టిక్ బ్యాగ్ ఉంది కాబట్టి వాడు కొనుక్కుంటారు. ఇంకోటి ఇదే కాన్సెప్ట్ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఎందుకు పనిచేస్తారు? ఎమ్మెల్యేలు కూడా ఏదైనా ఎలక్షన్ వస్తే ఆ నియోజకవర్గంలో 100 కోట్లు ఖర్చు పెడతారు. వాటిని అలా ఖర్చు పెట్టకుండా మరి నియోజకవర్గ అభివృద్ధికే చేస్తాం. ఎందుకంటే అక్కడ ఒక 70,000 80,000 పాపులేషన్ బట్టి, లేకపోతే 100 వార్డులు, లేకపోతే 50 కాలనీలు, దానివల్ల అలా ఉండదు. ఎందుకు అంటే వీళ్ళందరూ ఎక్కువ మంది జనాభా అయినప్పుడు వాళ్ళకు ఏకాభిప్రాయం రావడం కష్టం. ఒక గ్రామంలోనో, ఒక ప్రాంతంలో, వార్డులోనో ఏకాభిప్రాయం రావడం ఈజీ. అందుకని వీళ్ళు అక్కడనే చెక్ పెడదామని చూస్తారు ఈ రాజకీయ పార్టీలు. వాడు ప్రశాంతంగా ఉంటే మనకు కష్టమవుతుంది రో. మీరు అన్నారు ఇందాక పెద్దల సభ ఎందుకు, రాజ్యసభ వీళ్ళు ఎందుకు అన్నారు. రాజ్యసభ ఎంపీలను ఒక్కొక్క సెక్టార్ నుంచి ఒక్కొక్క ఎక్స్పర్ట్ ను తీసుకోవాలనేది ఎవరు తీసుకున్నారు? డబ్బులు 100 కోట్లు 50 కోట్లు పార్టీ కన్నా పార్టీ వెనకాల నుండి అని ఇస్తే వాడు డబ్బుల్లోనికి ఇస్తున్నారు. ఇవాళ సుక్కలు చంద్రుల్లాగా ఎన్ఆర్ఐలకు సీట్లు ఇస్తలేరు వీళ్ళు. అంటే శాసనసభలోకి వస్తున్నామో ఒక నీతి, పార్లమెంట్ కి వస్తే ఒక నీతి, గ్రామ పంచాయతీలో వాళ్ళు సమానంగా ఉండి కలిసిమెలిసి ఉందామంటే యునానిమస్ తప్ప అని, అంటే ఒక రకంగా వద్దని అనుకుంటూనే మంచినే అనుకుంటూనే మళ్ళీ కాదు అన్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు, కుల సంఘాలు నిర్ణయించుకుంటున్నారు, గ్రామ పెద్దలు నిర్ణయించుకుంటున్నారు. మీకేం ప్రాబ్లం? అవి నిర్ణయించుకున్నారు, దాన్నేమో ఎవరికి ప్రాబ్లం లేదు, దాన్ని ఎవరో కూడా అభ్యంతరం చెప్పట్లేదు. కానీ ఆ పేరుతో ఎక్కడైతే వేలం పాటలాగా వేలం పాట బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ ఒక్కదాన్ని వచ్చేసి చూపిస్తున్నారు వీళ్ళు, అంతే తప్ప. బ్రేక్ తర్వాత ఈ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. డిబేట్ లో స్మాల్ బ్రేక్.